ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏదో కోల్పోయిన వాళ్ళ పెద్ద ఆరారేసి కూర్చున్నావు. అడవిలో కప్ప బెకబెక అనుకుంటూ బతికేది. ఒకరోజు ఆ కప్పని ఏనుగొత్తి తొక్కింది. తొక్కిన వేనుగే అంటుంది, నొప్పిగా ఉందా అని. బెల్లాన్ని పక్కన బల్లెల్లా చూడకు, గాయాన్ని ఇస్తుంది. బెల్లంలా చూడు, తీపినిస్తుంది. మీరు మామూలుగా మాట్లాడుతానే మాకు మండుద్ది, మీరు ఫిలాసఫీలు చెప్పారనుకో మాకు కాలుద్ది. ఇది మాత్రం కరెక్ట్ చంద్ర. బెల్లం అంటే పవిత్ర జలం లాంటిది. ఆ జలాన్ని రోజు కళ్ళకద్దుకొని నెత్తి మీద జల్లుకోవాలి. భలే చెప్పావు ఆనంద్. ఎక్కువ జల్లుకోకరా, తర్వాత ఆ జలంలోనే కొట్టుకుపోతావురా. చూడక్కడ నేను సంసారం అనే పడవని నడిపి నడిపి అలసిపోయి ఉన్నానే. వాడు సంసారం అనే పడవలో ఇప్పుడే తెడ్డేశాడే. కొద్ది దూరం వెళ్ళాక వాడి తెరేమో సిరిగిపోద్ది, తెడ్డేమో ఇరిగిపోద్ది. వారం రోజుల తర్వాత ఈడు ఓవరాక్షన్ చేసినప్పుడు అనుకున్నా వీడికి చాలా పడుద్దని, కానీ ఇంత త్వరగా పడుతుందా అనుకోలా. ఏంట్రా నిన్ను లోపలికి రమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? స్కూల్లో చెప్పే పాటల కంటే నాయన చెప్పే పాటలు బాగున్నాయి అమ్మా. వీడికి చిన్న వయసులో జ్ఞానోదయం అయింది. బాబు గారు, వాట్ ఇస్ బాబు గారు? అన్నయ్యొచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. నేను మీ ముద్ర దేవుడిచ్చిన తమ్ముణ్ణి, దేవుడిచ్చిన తమ్ముణ్ణి. రౌండ్లోకి వెళ్ళిపోదమా? ఓకే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫాస్ట్ రౌండ్ ఏంటంటే ఏంటి నువ్వు ఎందుకు ఇమిటేట్ చేస్తున్నావు? మన ప్రేమకు చిహ్నంగా నీకు తాజ్ మహల్ కడదాం అనుకున్నా. రాజు, నా మీద ప్రేమతో నువ్వు తాపి మిస్టర్ అవుతావా? కలవ పువ్వులు లాంటి కళ్ళు ఉన్నాయని, దొండ పండు లాంటి పెదాలున్నాయని, అబ్బో యాప్లిస్కాయ లాంటి బుగ్గలున్నాయని, అవన్నీ అక్కడెక్కడున్నాయి? అవన్నీ ఆ కళ్ళతో చూస్తే కనపడు. ఆ కలితో చూస్తే కనిపిస్తాయి దొరబాబు కళ్ళతో. పయనించేవో చిలుక ఎగిరిపో పాడైపో. పయనించేవో చిలుక ఎగిరిపో పాడై. ఒకరోజు రోజా గారు నా పెట్రోల్ బంక్ వస్తా ఉన్నారు. మేడం మీరు రావద్దు, మీ కాళ్ళు పట్టుకుంటానా, మీరు ముదిలే ఫైరు, అది కాస్త ఆయిల్ గా అంటుకునిందంటే బంకు మొత్తం పేలిపోతుంది మేడం అన్న. ఆవిడ వెళ్ళలేదు, అయినా వచ్చింది. ఆర్పీని పంచిన ఎలాగో పేలో, కనీసం బంకన్నా పేలుతుంది. నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే ఇంజనీర్ ని తెలుసా? బిల్డింగ్ ని కట్టాలంటే ఏం కావాలో తెలుసా? సిమెంటు, ఇటుక, ఇసుక, కంకర. నీ బొందా, బిల్డింగ్ ని కట్టాలంటే తాడు కావాలి. అల్లుడు ఎస్ఐ, ఇప్పుడు ఇంత చలికాలంలో ఏసీ వేస్తే బాగోదు మామయ్య. నేనంటుంది నా పగలు పంచుకోమని. నీ పగలు నేను పంచుకుంటే రాత్రి ఎవరు పంచుకుంటారు? ఇదిగో 500. ఎందుకు? నీ గుండెల్లో చోటిచ్చావు కదా, దానికి రెంట్ ఇస్తున్నాను. అబ్బా అందరూ లేస్తే బాగుండు. నీ దారి పూల దారి పోవోయి బాటసారి. ఏంట్రో ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. జయం సినిమాలో నితిన్ సదాను ముందు కూర్చొని తొక్కినట్టు తొక్కొచ్చు కదా. నా ముందు కూర్చున్నది సదా అయితే నేను కూడా సనత్ నగర్ వరకు దొక్కేవండి. నువ్వు సదా కాదు, ఆ చెట్టుకి ఈ చెట్టుకు పెట్టిన సదా. ఆవిడికి నాకు తేడా ఏంటి? తేడానే తేడా. ఎప్పుడు ఆ చేతిలో రాయి ఎందుకు అలా ఎగరేస్తూ ఈ ఉంటావు? సంవత్సరం నా జాతకం ప్రకారం పట్టిందల్లా బంగారం అయింది అన్నారు. 2 రోజుల నుంచి ఇది పట్టుకొని తిరుగుతున్నా, బంగారం అవదే.
నిన్ను లవ్ చేసే బదులు ఆ రామ్ ప్రసాద్ లవ్ చేసినా బాగుండేమో. బెచ్చగాడు వచ్చి అయ్యా కడుపు కాలిపోతుందంటే బర్ణాలు ధర్మం చేస్తాడు. గుడికెళ్ళి వస్తున్నట్టున్నారు, ఎలా తెలుసురా? కొత్త చెప్పులు కనపడుతుంటేను. రష్మి టీచర్ వచ్చిందండి, క్లాస్ తీసుకుంటుంది. ఏ సబ్జెక్ట్ మీద? సంస్కృతి సాంప్రదాయాలు వాటి పరిరక్షణ. అబ్బో, భాషా జ్ఞానం మీద కూడా తీసుకోవాలి. పుట్టిన శుభాకాంక్షలు. అయినా కూడా ఏంటి అన్న డల్గా ఉన్నావేంటి? మా నాన్నని కేక్ కొనిపించమంటే కేక్ కొనిపించట్లేదు సార్. కేక్ కొనిలని బాధపడుతున్నావు. అవును, వదిలే, ఈ మధ్యలో క్యాండిల్ పెట్టు. ఇదే కేక్ అయిపోతుంది. ఏంటి ఈ మధ్య బొమ్మలు బాగా వేస్తున్నావంట? ఏం బొమ్మ వేసావు కొత్తగా? కోడి బొమ్మ. కోడి బొమ్మ. చికెన్ చేసుకుని తినేసింది సార్. ఆగుతల్లా నువ్వు ఒక్కదాని వీను. పాలల్లో మునిగిన కొంగ. పాలు ఎక్కడ చూపించు. తెల్లగుంటాయి కదా, మరి కొంగేది? మునిగిపోతే ఎట్లా కనిపిస్తుంది సార్? ఈవిడ అన్ని చెప్పుతుంది సార్. రేపు మీ పేరెంట్స్ తీసుకొస్తేనే మీరు స్కూల్కి రండి, లేకపోతే డిపార్ట్ చేస్తానే ఏమనుకుంటున్నారు? మన పేరెంట్స్ తీసుకోదు, ఏదైతే అదైంది. నేను దేవుడి పైన భారం వేసేసా అంతే. ఇంత భారం దేవుడి పైన వేస్తే ఉంటాడంట. సార్ నా కూతురు అంటే చాలా ఇష్టం సార్. నా కూతురు మొన్న జ్వరం వచ్చినా కానీ షూటింగ్కి వెళ్తుంది సార్. నాకైతే ఈ సంక్రాంతి ఈవెంట్ దీపావళి ఈవెంట్ కాదే నీ దుంపదగా. ఏంటమ్మా డల్లుగా ఉన్నావు ఏంటి పాపా? ఇసుకలో ఇల్లు కట్టుకుంటే తీసుకొని వచ్చాను సార్. పిల్ల ఇసుకలో ఇల్లు కట్టుకుంటే లాక్కొచ్చావు, బుద్ధి లేదా నీకు? ఇసుకలో ఇల్లు కట్టుకుంటే ఇసుక కూడా ఇల్లు ఎవరు కడతారు? ఏమే కొత్త ఇంట్లోకి ఒకళ్ళు వచ్చారు. నువ్వు ఫ్లాష్ బ్యాక్. సుందర్ కదూ? నువ్వు గుణవతివి కదూ? నీకు ఆయన తెలుసా ఇంతకు ముందు సుందరు? నా పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేశాడు ఒకడని చెప్పానే, వాడు వీడే. వాడికంటే అంతగాని ఎర్రగా బుర్రగా నేను ఉన్నానుగా ఇప్పుడు. నువ్వు ఎర్రగా ఉంటే ఎవరికి కావాలి, బుర్రగా ఉంటే ఎవరికి కావాలి? అదేంటి? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. నా ముక్కు బాలేదా? నా కళ్ళు బాలేదా? నా అందం బాలేదా? నా నడుం బాలేదా? బాలేదా? బుద్ధిందా మీకు? మీ పెళ్ళాన్ని వాడు రిజెక్ట్ చేశాడు. నా పిల్లని కాదు వాడు రిజెక్ట్ చేశాను, నాకు పిల్లని అయ్యావు. పెళ్లి అనేది ఎలా అంటే మొదట నోట్లు వేసుకున్న బబుల్ గమ్లా బాగానే ఉంటది తీయగా, ఆ తర్వాత కాపురం అనేది ప్యాంట్ కింద బబుల్ గమ్లా ఉంటది. పీకితే రాదు, ఉతుక్కున్నా పోదు. ఎక్కడెక్కడో పోలికలు. మొన్నేదో రాజమండ్రి ఈవెంట్కి వెళ్ళామంట. అవును, అటు వెళ్తే చిన్న ఈవెంట్ ఉందంటే వెళ్ళాను. ఆ ఈవెంట్ నాకు వచ్చిందిరా. 25,000 అడిగాను, 5,000 వస్తావా అన్నాడు. 5,000కి ఏ అదవా రాడు అన్నాను. నువ్వు వెళ్ళబెట్టి అరే రాజరే ఏంటి ఎలా ఉన్నావు అని అడుగుతున్నా. కోపం వస్తుంది. ఒరే ఓ పని చేయరా, నువ్వు ఎలాగా 5,000కి వెళ్ళిపోతున్నావు కాబట్టి నేను ఎలాగ బౌన్సర్కి 5,000 ఇస్తున్నాను, నాకు కూడా ఉండొచ్చు కదా. అలా చూస్తావు ఇట్రా, బౌన్సర్ కూడా పని చేయవు, ఎందుకంటే కనలేదు నీ దగ్గర. అన్న నీ ముందు నేను తాగలే అన్న, కొద్ది కళ్ళు మూసుకన్నా. సర్లే మూసుకున్నాను, తాగు. అయ్యిందా? అయిపోయిందా? అరే సంటిగా మా ఆవిడ ఒక మాట అన్న, వెంటనే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిందిరా. ఒక మాట అంటే వెంటనే పుట్టింటికి వెళ్ళిపోయిందా? బాబా ఆ మాట ఏంటో నాకు కూడా చెప్పరా, మా ఆవిడ అంటాను. ఊర్లో చెప్తారు. మీకు ఆ మాట ఏంటో తెలుసా బాబు గారు? డొబ్బే అంటే వెళ్ళిపోతే బాగుండు బాబు గారు. ఏమండి దీన్ని అయితే అసలు మెడబెట్టి గంటేయటమే. భర్త ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు. భార్య కింద నుంచి ఎంత మంట పెట్టినా పైనుంచి అని విజిలేస్తుంటాడు.